తిన్నంత చికెన్ దమ్ బిర్యానీ, కోడి మాంసం కూర, చికెన్ రోస్ట్, గుడ్లు. దీంతో తమ వరకు వంటకాలు అందుతాయో లేదోననే ఆతృతతో జనం ఎగబడ్డారు. బర్డ్ ఫ్లూ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏపీ పౌల్ట్రీ ఫార్మర్స్ ఫెడరేషన్, గుంటూరు జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు పట్టాభిపురంలోని స్వామి థియేటర్ ప్రాంగణంలో చికెన్ వంటకాల మేళా నిర్వహించారు. 4-5 రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరగడంతో భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసివేశారు. కొంతమంది వడ్డించే వారితో గొడవకు దిగారు. ఇంతలో పట్టాభిపురం పోలీసులు వచ్చి క్రమ పద్ధతిలో ప్రజల్ని నిలబెట్టారు. మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ మాట్లాడుతూ ప్రజలు చికెను, కోడిగుడ్లు తినవచ్చని, ఉడికించిన వాటిని తినటం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల అధినేత రామకృష్ణ, డాక్టర్లు రాయపాటి మమత, నిమ్మల శేషయ్య, జిల్లా పౌల్ట్రీ ఫార్మర్స్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మనం జరుపుకుంటున్నందుకు, నన్ను ఇక్కడ ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక, స్నేహపూర్వక, గౌరవపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు మనకు గుంటూరే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఒకటి వచ్చి ఎన్నో అదే మనం సిగరెట్ల మీద, లిక్కర్ మీద జబ్బులు వస్తాయి, చనిపోతారు, క్యాన్సర్ వస్తుంది అని రకరకాల అడ్వర్టైజ్మెంట్లు మనం గవర్నమెంట్ ద్వారా చూస్తున్నాం. అదే అడ్వర్టైజ్మెంట్లు ఏ సోషల్ మీడియా వాడు మందు తాగకూడదనో, సిగరెట్లు తాగకూడదనో ఎక్కడా చెప్పరు, ఎక్కడ ఇంత రాదు. కానీ అది WHO లెక్క ప్రకారం ప్రూవ్ అయింది. మందు తాగినా, సిగరెట్లు తాగినా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ మనం తీసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలని. కానీ ఈ రోజు కూడా రోజుకి సిగరెట్ల సేల్స్ పెరుగుతుంది, మందు సేల్స్. అందువలన ఈ చికెన్ వలన ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏ మనిషికి ప్రమాదం జరిగిందని కానీ, జబ్బు జరిగిందని కానీ ఎక్కడ కూడా ఆధారాలు లేవు. తేలిగ్గా సోషల్ మీడియా ఏంటంటే పెద్దానికి ఉన్నదానికి లేదానికి అన్నిటి కూడా క్రియేటివ్ బాగా డ్యామేజ్ చేసింది. అందువలన చికెన్ చాలా సురక్షితం. మా ఇంట్లో రోజుకి కనీసం వారానికి 4 రోజుల పాటు చికెన్ తింటాం. ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా వండుకొని తినడం వల్ల ఏ ప్రాబ్లం ఉండదని చెప్పేసి అతిథులు, అలాగే పశుసంవర్ధక శాఖ అధికారులు, హ్యాచరీస్ నుంచి వచ్చేసినటువంటి డాక్టర్ ప్రసాద్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరంతా తిరుగుతాయని ఒక సామెత ఉంది. అదేవిధంగా బర్డ్ ఫ్లూ కూడా అదే జరిగింది. బర్డ్ ఫ్లూ మీద చిన్న ఇన్సిడెంట్ జరిగితే అది పెద్దగా మరి దాన్ని ప్రచారం చేసి ఈరోజు చేసినటువంటి, ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ముఖ్య అతిథులకి అందరికీ కూడా నా నమస్కారం. ఈ మధ్య కోడిగుడ్ల మీద, చికెన్ మీద లేనిపోని అపోహలు, అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ ప్రజలు మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్, చికెన్ కానీ, ఎగ్స్ కానీ, ప్రోటీన్, మంచి ప్రోటీన్, మరి ఏ రకమైనటువంటి కోడిగుడ్లు వినియోగంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేసినటువంటి పౌల్ట్రీ ఫార్మర్స్కు, ట్రేడర్స్ అందరికి కూడా, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గుంటూరు నగర ప్రజలకు, యువకులకు, మిత్రులకు, మీడియా మిత్రులందరికీ కూడా, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు బయట ప్రచారం చూస్తే ఏదో ఫ్లూ వచ్చింది, చికెన్ తినకూడదు అంటే ఎవరికి వాళ్ళు సింపుల్గా ఎవరికి చెప్పకుండా ఇంటికి తీసుకొని వెళ్ళి అందరూ తింటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే బయటకు మాత్రం మీడియా సాక్షిగానో, పేపర్లలో, లేకపోతే ఇంకో చోట చదువుకుంటున్నారు. కానీ
ఎవరికి వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పకుండా తినడం మాత్రం ఎవరు ఆపలేదని నా ఆలోచన. ఎందుకంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు ఒక 80 బిర్యానీ పాయింట్స్ ఉన్నాయి. 80 బిర్యానీ పాయింట్స్లో చికెన్ బిర్యానీ ఎక్కువగా అమ్ముతారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళని అడిగితే సేల్ మాత్రం తగ్గలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇక్కడ ఈ ప్రజానికాన్ని చూస్తే మిగతా వాళ్ళందరూ కొంచెం స్ఫూర్తి పొందాలని నా విజ్ఞప్తి. అట్లాగే మాకు పౌల్ట్రీ ఫార్మ్స్లో ఒక 4000 మంది మా ఫార్మ్స్లో రోజుకు 10 గంటలు కూడతోనే ఉంటారు. వాళ్ళకి ఎటువంటి చిన్న జ్వరం కూడా రాదు. ఈ బర్డ్ ఫ్లూ అనేది అసలు సమస్య లేని వాట్సాప్ యూనివర్సిటీలో క్రియేట్ చేయబడిన ఒక జబ్బు. అంత తప్పితే దీనికి మేమైతే పెద్ద దాని గురించి భయపడేది లేదు. బ్రహ్మాండంగా వ్యాక్సిన్స్ ఉన్నాయి. వ్యాక్సిన్ ప్రతి ఫార్మర్ వ్యాక్సిన్ చేస్తున్నారు. ఆ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఒక వ్యాక్సిన్ ఏదైనా ఫెయిల్యూర్ అయితే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఓవరాల్గా అసలు మాకు ఇండస్ట్రీకి సంబంధించి డిసీజ్కి సంబంధించి ఎక్కడ కూడా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయట్లేదు. అదే ఇందాక యానిమల్ హస్బెండరీ ఆఫీసర్స్ కూడా చెప్పున్నారు. అదేవిధంగా ఏం జరుగుతుంది, సో ఇది బర్డ్ ఫ్లూ అనేది చాలా కామన్గా అన్ని దేశాల్లో ఉంటుంది. అది ఎటువంటి ప్రమాదకరమో కాదు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా రిపోర్ట్ అవ్వలేదు. ఉడికిన కోడిగుడ్లు కానీ ఉడికిన మాంసం తినటం వల్ల ఒక్క పేషెంట్కి కానీ ఒక్క మనిషికి కానీ వచ్చినట్టు వరల్డ్ వైడ్గా ఒక్క కేసు కూడా రికార్డ్ అవ్వలేదు. అంటే ఎంత ఫేక్ న్యూస్. అక్కడ ప్లేట్స్ అవి పైన విసిరేస్తున్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట, దయచేసి తోసుకోవద్దు ప్లీజ్. ఎవరికైనా అనిపిస్తుందా ఈ క్రౌడ్ చూసాక కూడా? నాకైతే 1% కూడా అనిపించట్లేదండి. అంటే మనం సోషల్ మీడియాలో వచ్చే న్యూస్లకి ఎంత అలవాటు పడిపోయామంటే దానిలో ఎంత నిజం ఉంది అని చూసే పరిస్థితిలో కూడా లేము. ఏదో వాళ్ళు అన్నారు, మనం విన్నాము, మొదలుపెట్టేశాము. బట్ ఇండియాలో మ్యాక్సిమం ఇష్యూ ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. చాలామంది పిల్లలకు కూడా ప్రోటీన్ అది సరిగ్గా అందక వాళ్ళు సరిగ్గా గ్రో అవ్వకుండా ఉంటారు. అలాంటి మన దేశంలో కోడిగుడ్డు తినటం, నాన్ వెజ్ తినటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు నిర్భయంగా ఇది తినచ్చు, కోడిగుడ్లు కానీ చికెన్ కానీ తినచ్చు. నేను ఇప్పుడే మాధవితో చెప్తా ఉన్నాను, కరెక్ట్గా 4 రోజుల క్రితం నేను చికెన్ తెప్పించుకొని మా సిస్టర్ కోసం చికెన్ పచ్చడి చేయించాను. నేను వెజిటేరియన్ అనుకోండి, అది వేరే విషయం. సో మీరందరూ కూడా చక్కగా ఇప్పుడు చెప్పినట్టు రేట్ తక్కువ ఉంది, ప్రశాంతంగా తెప్పించుకొని ఒక 4-5 కేజీలు చికెన్ పచ్చడి చేయించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 4 నెలలు ప్రశాంతంగా. అంత అద్భుతంగా వాళ్ళు జన్మ వచ్చేసారు. సో వేదిక నుంచి అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. అసలు నిజంగా బర్డ్ ఫ్లూ భయమే ఉండే. ఇవాళ ఇంతమంది ఎట్టి పరిస్థితుల్లో రారండి, చాలా ఖాళీగా ఉండుండేది. అసలు ఆ భయమే లేదు. అండ్ ఒక్కటే చిన్నది విషయం ఏంటంటే, మనకి జలుబు చేస్తేనే మిరియాలు ధనియాలు వేసుకొని కాసుకొని తాగుతాం ఇంట్లో, చిన్న విషయం అది. అలాంటిది మనం చికెన్ వండుకునేటప్పుడు మసాలాలన్నీ వేసుకొని వండుకొని తినేస్తాం కదా. ఇంకెక్కడ బర్డ్ ఫ్లూ ఉంది, ఇంకెక్కడ ఎగ్స్ తినకూడదు, చికెన్ తినకూడదు, ఏం లేదు. హ్యాపీగా తినొచ్చు. ఇంటికి వెళ్ళి అందరు ఆడవాళ్ళకి చెప్పండి, అన్నీ తినొచ్చు, ఏం కాదు. పవన్ గారు చెప్పినట్టు, మమతా చెప్పినట్టు, అనిరుద్ధ్ చెప్పినట్టు, వీళ్ళందరూ చెప్పినట్టు డాక్టర్లే చెప్తున్నారు హ్యాపీగా తినండి అనేది. ఏదన్నంటే వాళ్ళు ఉన్నారండి, చూసుకుంటారు. మనకేంటి భయం? ఇంకా అసలు డాక్టర్లు ఉన్నప్పుడు మనం తినేద్దాము, ఆరోగ్యంగా ఉన్నాం. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, మనకి అవసరం కాబట్టి ఈ రోజున తిందాము. పౌల్ట్రీ రైతులు కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి, అంటే అందరూ హ్యాపీగా ఉంటాం కాబట్టి అందరం తిందాం అనేది కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఆపర్చునిటీకి. థ్యాంక్ యూ. అది తెలుసుకోండి, మీరు అపోహల్ని నమ్మమాకండి. మీరందరూ హ్యాపీగా తినండి. ఈరోజు ఏ హోటల్లో అయినా 80% చికెన్ సేల్సే ఉంటుంది. మీరు చేపలు, మటను మన సండే తెగ తినేసారు, దొరకని కూడా దొరకలేదు. మీకు మంచి ఫుడ్డు మేము ఓన్లీ సోయాబీను, మొక్కజొన్న వేసి కోళ్ళను పెంచుతాము.
విధమైన అపోహలకు పోకుండా హ్యాపీగా చికెన్ తినండి. ఒక పక్క జీజీహెచ్లో 2 డెత్ అయి ఉన్నారు. మీరేమో ఇప్పుడు దీని గురించి దానికి దీనికి ఏ సంబంధం లేదండి. అది కొత్త రకం వైరస్, అది దీనికి సంబంధం లేదు. అది ఆ వైరస్ దీనికి సంబంధం లేదు. ఇది బర్డ్ ఫ్లూ మనుషులకు రాదండి. 70 degrees హీట్ చేసుకొని తినడం వల్ల ఏ విధమైన హానికరం లేదు. మన ఇండియన్ దీని ప్రకారం మనం వండుకునేది 100 degrees above కుక్ చేసుకొని తింటున్నాం మనం. వేల సంఖ్యలో చనిపోవడానికి గల కారణం అది బర్డ్ ఫ్లూ అండి. ఒక సీజన్లో మనకు కూడా ఫ్లూ వస్తుంది, అందరికి జ్వరాలు వస్తాయి. అది కామన్, అది సీజనల్. అది సీజనల్గా వచ్చేదే తప్పితే ఇది ఏ విధమైన ఇబ్బంది లేదు. మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి, పౌల్ట్రీ ఫార్మర్ని.